Hello. Hello, hello. Hello, mic testing. Hello, hello. కొండాపల్లి ఎండి బొమ్మ కోలా కళ్ళతో చూసిందమ్మా తీయని తెరల బొమ్మ తీయని తెరలే తీసిందమ్మా వజ్రాల జిలుగులున్న రత్నాల ఎలుగులున్న కెంపుల్ల వంపులున్న మొహరీల మెరుపులున్నా కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా గుండెనే ముల్లె కట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో హలో హలో పవన్ కళ్యాణ్ దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ కొంచెం సైలెన్స్ పాటించాలా విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ప్లీజ్ వెనకాల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చోండి, ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి ప్లీజ్. ఇక్కడ ఎక్కడ కూడా డ్యామేజ్ చేయకండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ సీట్లలో మీరు కూర్చోండి. థియేట్రికల్ ట్రైలర్ మరి కొంతసేపట్లో లాంచ్ అవబోతుంది. మీకు అందరికీ కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. అందరూ ఎగ్జైట్మెంట్ మరి కొంతసేపట్లో కూడా ఆకలి తీరుతుంది. ప్లీజ్ మీ సీట్లలో మీరు కూర్చోండి. బాబు వెనకాల హలో ఎక్స్క్యూజ్ మీ, మీరందరూ సీట్లలో కూర్చొని చెప్తా ఒకసారి ప్లీజ్ రిక్వెస్టింగ్. దయచేసి వెనకాలన్న వాళ్ళందరూ కూర్చోవాలని మరి కోరుకుంటున్నాను నేను. ప్లీజ్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ లెఫ్ట్ అండ్ రైట్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి కూర్చొని కోరుకుంటున్నా. మనం ఎవరు కానీ పవన్ కళ్యాణ్ గారికి బ్యాడ్ నేమ్ తేవకూడదని కోరుకుంటున్నాను. దయచేసి ట్రైలర్ లాంచ్ మరి కొంతసేపట్లో మరి లాంచ్ అవబోతుంది ఎగ్జాక్ట్ 11:10 కల్లా. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడ కూడా మీ సీట్లలో మీరు కూర్చోండి, డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్. అటు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎక్కడ కూడా బ్యాడ్ నేమ్ తేవద్దండి. మీ సీట్లలో కూర్చోండి ప్లీజ్. బాబు హలో, మీరు అక్కడ బ్యాక్ సైడ్ బోర్డు పట్టుకున్నారు ప్లీజ్. బాబు దయచేసి కూర్చోవాలా, మీరు కూర్చోని చెప్తున్నా. అలాగే ట్రైలర్ లాంచ్ తర్వాత దయచేసి ఎవరు కూడా ముందుకు రాకూడదు ప్లీజ్. అందరు కూడా దయచేసి మీ ఓపికని, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ టీము అందరూ మాట్లాడతారు. ఒక 5 ఏళ్ల కష్టం ప్లీజ్ ఎటువంటి ఇబ్బంది పెట్టకండి. నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. 5 years మన కళ నెరవేరబోతుంది. ఎందుకనంటే మనం మీకు దయచేసి కూర్చొని చెప్తున్నా. మీరు అందరూ కూర్చుంటేనే ఏదైనా మాట్లాడతా, కూర్చోండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇటు మీడియా వాళ్ళని కూడా నేను మీడియా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకండి రిక్వెస్ట్ చేస్తున్నా. అందరూ కవరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఫ్యాన్సే, అందరు పవన్ కళ్యాణ్ వీరాభిమానులే, నీకు కాదనట్లేదు. ప్లీజ్ బ్యాక్ సైడ్ అక్కడ కూడా బాబు మీరు కూడా హలో బాబు ఎక్స్క్యూజ్ మీ అబ్బాయి వాళ్ళ మిలోని ఒకసారి ప్లీజ్ సీట్లలో అట్లా పార్క్ చేయకండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే మీకు చెప్పబోయేది. బాబు ఫ్యాన్స్ అందరూ దయచేసి కూర్చొని చెప్తా, ఒక్కసారి సైలెంట్ ఉండని చెప్తా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. సోషల్ మీడియాలో నిన్న కూడా కళ్యాణ్ గారు అందరికీ చెప్పారు, ప్రొడ్యూసర్ చెప్పారు, ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టదని మరి కోరుకుంటున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. థియేటర్లో ఏది కానీ స్క్రీన్ కానివ్వండి, సీట్స్ కానివ్వండి, మీ చుట్టుపక్కల ఉన్న ఏది కూడా డ్యామేజ్ చేయకండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఎగ్జైటింగ్ ఉంటుంది. ఆఫ్టర్ 5 years తర్వాత మోస్ట్ అవైటెడ్ హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. ప్లీజ్ మీకు
3 minutes పైన ట్రైలర్ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అటు మాస్ కానివ్వండి, కళ్యాణ్ కానీ మనం ఎప్పుడు చూడని క్యారెక్టర్ హరిహర వీరమల్లులో మనం చూడబోతున్నాము. మీరు ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నామో నేను అంత ఎగ్జైట్మెంట్ ఉన్నా. అటు మీడియా వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే 5 ఏళ్ళ గురించి వాళ్ళు కూడా అడిగిందే క్వశ్చన్స్ అడిగిందే చేశారు కాబట్టి వాళ్ళు కూడా మోస్ట్ అవైటెడ్తో ఈగర్ అలాగే బౌన్సర్స్ కూడా ఎక్కడికక్కడ కొంచెం నిలబడి ఉండండి. ఎందుకనంటే ఆఫ్టర్ ట్రైలర్ లాంచ్ తర్వాత ముందుకు రాబోతారు కాబట్టి టీము ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, మనకి ఇబ్బంది కలగకూడదు, స్క్రీన్ దగ్గర కూడా ఎటువంటి డ్యామేజ్ కాకూడదు. ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త పడాలి ఎవరైనా కూడా కానివ్వండి. ఎందుకంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ అనేది ఉండొచ్చు కానివ్వండి, మరి అంత ఉండకూడదు. ఎందుకంటే ఇబ్బంది పెట్టకూడదు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, పదే రిక్వెస్ట్ చేస్తున్నా. అటు మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, అటు టీంని ఇబ్బంది పెట్టకండి, థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు
తర్వాత మనం పదే పదే చెప్పుకునేటట్టు ఉండాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా వచ్చారు, అలాగే వెళ్ళారు, హ్యాపీగా అని చెప్పుకునేటట్టు ఉండాలి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మెరుస్తున్నావు తళా తళా ఎంతో చెప్పు తమరి వెళ్ళ మొహరిల్లా వరహాల తార తారన కళ్ళు వెన్నెల పూతన ఒళ్ళు ఆకాశాన్ని అంతకని వెలకడతారు. తార తారన కళ్ళు వెన్నెల పూతన ఒళ్ళు ఆకాశాన్ని అంతకని వెలకడతారు. చెమట చుక్క పడితే వజ్రం అనుకుంటారు, వతకు వచ్చి నిలబడితే తడబడతారు. పల్లె బాణం కంటే నడుము పదునైందోయి, కవచమున్న గుండెకైనా గాయాలవుతాయి. పెదవి కోసం పెదవులు నభికి నాలుగుళ్ళు అర్పిస్తామంటున్నారు ఇలా బాబులు. తార తారన కళ్ళు వెన్నెల పూతన ఒళ్ళు ఆకాశాన్ని అంతకని వెలకడతారు. కంటి చూపులో నిమిగా పంటి కింద పెదవిసగా సొగసుల సిరులు బాగా రమ్మని చెప్పక చెబుతుండగా కాటు వెయ్యి కోటిగా రేగుతోంది వయసు తెగ ఘాటుగా ఉన్నది పొగ రగులుతోంది భగా భగా కళ్ళు ఒళ్ళు కాదబ్బా మొహబ్బత్ కా జజబా వేలం వేసి దాన్ని ఎవరు కొనలేరబ్బా. ఆషామాషి కాదబ్బా ఈ కన్ని శోభ వెలకన్నా విలువ తెలిసినోడిదేనబ్బా. కళ్ళు ఒళ్ళు కాదబ్బా మొహబ్బత్ జజబా వేలం వేసి దాన్ని ఎవరు కొనలేరు. ఆషామాషి కాదబ్బా ఈ కన్ని శోభ వెలకన్నా విలువ తెలిసినోడిదేనబ్బా. దయచేసి అందరు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్యాన్స్ ఇక్కడ నుంచి అందరూ ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చోవాలని మరీ కోరుకుంటున్నాను. దయచేసి వెనకాల మళ్ళీ చెప్తున్నాను, అందరూ దయచేసి కూర్చోవాలని కోరుకుంటున్నాను. మీ ప్లేస్లలో కూర్చోండి అని కోరుకుంటున్నాను.
అందరు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ప్లీజ్ ఇక్కడ నుంచి చెప్తున్నాను, వినాలి. బ్యాక్ సైడ్ అందరూ నిలబడిన వాళ్ళందరూ కూర్చోవాలని చెప్తున్నాను. అందరూ కొంతసేపట్లో మన థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ప్లీజ్ రిక్వెస్టింగ్ ప్రతి ఒక్కరికి దయచేసి మీ సీట్లలో మీరు కూర్చోవాలని కోరుకుంటున్నాను. మరి కొంతసేపట్లో మనకి ట్రైలర్ లాంచ్ అవ్వబోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ప్లీజ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ మీ సీట్లలో మీరు కూర్చోవాలని కోరుకుంటున్నాను దయచేసి. బాబు హలో హలో బ్యాక్ సైడ్ వాళ్ళందరిని కూర్చోమని చెప్పండి ఒకసారి. బాబు దయచేసి మీ సీట్లలో కూర్చోవాలి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికి ఇబ్బంది అవుతుంది బ్యాక్ సైడ్, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా దయచేసి సీట్లు తొక్కుతున్నారు, అక్కడ సీట్లు తొక్కుతున్నారు వెనకాల. ప్లీజ్ ఇక్కడ ఇబ్బంది అవుతుంది మీడియా కవరేజ్ వాళ్ళకు కూడా. ప్లీజ్ బాబు దయచేసి అక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర చాలామంది నిలబడున్నారు, దయచేసి కూర్చోని అని కోరుకుంటున్నాను అక్కడ. ప్లీజ్ మీ సీట్లలో మీరు కూర్చోండి, ఫొటోస్ తర్వాత తీసుకుందరు. ఫొటోస్ ఎవరు కూడా తీయద్దు, వీడియోస్ కూడా ఎవరు కూడా తీయకూడదు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి అందరికీ. మీకు ట్రైలర్ లాంచ్ కొంతసేపట్లో మనకి లాంచ్ అవబోతుంది, థియేటర్కల్ ట్రైలర్ లాంచ్. మన అందరికీ ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మీకు ఇంత చెప్తే కూడా మీరు వినట్లేదని అంటే నేను ఏమనుకోవాలి చెప్పండి. ప్లీజ్ ఇక్కడ అందరు స్క్రీన్ వైపు చూడండి ఒకసారి, దయచేసి అందరు స్క్రీన్ వైపు చూడండి ఒకసారి. అందరూ స్క్రీన్ వైపు చూడాలా, వెనకగా చూడాల్సింది. ప్లీజ్ అందరు కొంచెం సైలెంట్గా ఉండండి ఒక్కసారి. బాబు ఆ వెనకాల ఎంతసేపు చెప్పినా మళ్ళీ సీట్లు దొక్కుతున్నారు అక్కడ. బాబు దయచేసి మీ సీట్లలో మీరు కూర్చున్నారు. బాబు మీకు ట్రైలర్ లాంచ్ కావాలా వద్దా? ట్రైలర్ లాంచ్ కావాలా వద్దా? మరి దయచేసి కూర్చోండి ఒక్కసారి, మీ సీట్లలో మీరు కూర్చోండి. పవర్ ప్యాక్డ్ థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ ఉండబోతుంది కొంతసేపట్లో. ప్లీజ్ కొంచెం సైలెంట్ ఉండండి, ఓపిక పట్టండి. ఇంకొక 10 నిమిషాలు, జస్ట్ 10 minutes. మీ సీట్లలో మీరు కూర్చోవాలా ప్లీజ్. అక్కడ లేడీస్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ దయచేసి. అందరూ నమ్మకంతో ఓపికతో అందరూ చాలా బాగా వచ్చారు. మీ ఓపిక అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అలాగే ట్రైలర్ లాంచ్ తర్వాత టీం కూడా మాట్లాడతారు, వాళ్ళ టీమ్ ఎఫర్ట్ ఏంటి అనేది మీకు ఈ 5 yearsలో కూడా మీకు టోటల్గా ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 5 years ఆయన లాస్ట్ ఒక 1 yearలో కూడా ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ ఎంత కష్టపడినారో మనందరికీ తెలిసిందే. అలాగే మన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో చాలా తెలుగు రాష్ట్రాలే కాదు, అటు తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, అలాగే తెలంగాణ, ప్రతి స్టేటే కాదు వరల్డ్ వైడ్ ట్రైలర్స్ ఇది ఎలా ఉందంటే ఒక మంచి వాతావరణం. మనం ఏదైతే కావాలని కోరుకున్నామో అదే ఈరోజు మనకి ఒక పెద్ద పండగ వాతావరణం, బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్. ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓజీ అనేది కాదు పక్కన పెట్టేసండి, హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ అవబోతుంది. ప్లీజ్ దయచేసి కూర్చోని చెప్తున్నా. బాబు మీరు అందరు కూర్చోవాలా దయచేసి. అందరు కెమెరా వైపు ఇటు చూడండి, స్క్రీన్ వైపు చూడండి ఒకసారి. బాబు స్క్రీన్ వైపు చూడాలా. బ్యాక్ సైడ్ ఎవరెవరైతే సీట్ల మీద ఎక్కుతున్నారు, బాబు మీకు మళ్ళీ చెప్తున్నారు, మీకు నేను సీట్లు ఎందుకు ఎక్కుతున్నారు దయచేసి కూర్చోండి. మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, సీట్లు డ్యామేజ్ చేయకండి. నిన్న కూడా చెప్పారు, ఈ రోజు కూడా చెప్పారు, థియేటర్ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి బ్యాడ్ నేమ్ మన టీంకి రాకూడదు. ఒక్క నిమిషం. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇదొక పండగ రోజు. ఈ పండగ కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవర్ అభిమానులకు ఈ వేదిక ఆహ్వానం పలుకుతోంది. కాబట్టి మీరందరూ కూడా మన ప్రియమైన నిర్మాత ఖుషీ లాంటి ఒక పెద్ద హిట్ని పవర్ స్టార్ గారికి నిర్మించి ఇచ్చిన ఏం రత్నం గారి మీద అభిమానంతో, ఆదరణతో పవర్ స్టార్ అభిమానులందరూ కూడా
సఖ్యంగా సక్రమంగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మనం ఒక పండగ వాతావరణంలో జరుపుకుందామని నేను పవర్ స్టార్ అభిమానులందరి తరఫున ఈ ప్రాంగణంలో మీ అందరి ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పవర్ స్టార్ అభిమానులారా, మీరందరూ హాయిగా కూర్చోండి, ఆనందంగా ఎంజాయ్ చేయండి. ఈ రోజు కోసం మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారో, ఈ కార్యక్రమాన్ని ఎంత ఆతృతగా జరిపించుకోవాలని ఇన్నాళ్ళు నిరీక్షించారో, ఆ కార్యక్రమం ఇన్నాళ్ళకి మీకు ఎదురైంది. మనందరి ముంగిట్లోకి వచ్చిన ఈ పండగ కార్యక్రమాన్ని మనందరం కూడా అద్భుతంగా జరుపుకోవాలి. మీరందరూ కూడా గొప్పగా ఈ ఫెస్టివల్ని జరిపించుకోవాలని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరినీ కోరుతున్నాను. దయచేసి అందరు కూర్చోండి, స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాల్లో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా అయిపోయింది, మీ సీట్లలో మీరు కూర్చోవాలా. థియేటర్ ట్రైలర్ లాంచ్ అవబోతుంది. ప్లీజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ సీట్లలో మీరు కూర్చోండి. వెనకాల దయచేసి అక్కడ ఆపరేటర్ గారు సాంగ్ ప్లే చేయరా ఆపరేటర్. ఏం కావాలో ఇలా మెరుస్తున్నావు తళా తళా, ఎంతో చెప్పుతా మరి వెళ్ళ మొహరిలా వరహాల. తార తారన కళ్ళు వెన్నెల కూతన ఒళ్ళు ఆకాశాన్ని అంతకని వెలకడతారు. తార తారన కళ్ళు వెన్నెల కూతన ఒళ్ళు ఆకాశాన్ని అంతకని వెలకడతారు. చెమట చుక్క పడితే వజ్రం అనుకుంటారు, వతకు వచ్చి నిలబడితే తొడబడతారు. పల్లెం పడం కంటే నడుము పదునైందోయి, కవచమున్న గుండెకైనా గాయాలవుతాయి. పెదవి కోసం పదవులు నవికి 4 గూళ్ళు అర్పిస్తామంటున్నారు ఇలా బాబులు. తార తారన కళ్ళు వెన్నెల కూతన ఒళ్ళు ఆకాశాన్ని అంతకని వెలకడతారు. కొండాపల్లి ఎండి బొమ్మ కోలా కళ్ళతో చూసిందమ్మా, తీయా తీయని తేనెల బొమ్మ తీసిందమ్మా. వజ్రాల జిలుగులున్న రత్నాల ఎలుగులున్న కెంపుల వంపులున్న మొహరీల మెరుపులున్నా, నా పైడి గుండెలోన ఏడి పుట్టకి కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా గుండె
ఆహా, ఇది కదా అభిమానం అంటే, ఇది కదా ఊపు, ఉత్సాహం. కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టం, ప్రేమ మామూలుగా లేదు. ఇవాళ ట్రైలర్ లాంచ్ లాగా అస్సలు అనిపించట్లేదు. 100 days ఫంక్షన్ జరుపుకుంటున్నట్టుంది హరిహర వీరమల్లు. టు ఆల్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, సేమ్ మీలాగానే నేను కూడా డైహార్డ్ కళ్యాణ్ గారి ఫ్యాన్. మీకెలా ఉందో నాకు కూడా అలానే ఉంది. ఇవాళ గల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. సో ఆయన చెప్పిన ఒకటే, ఆయన ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. ఓకే, సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి హరిహర వీరమల్లు ట్రైలర్ ఈస్ హియర్. 3, 2, 1 గో. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. Once more, please. Once more, please. ఈ దేశ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు కోసం. ఆహా, ఓహో, వినాల్సిందే, వీరమల్లు మాట వినాల్సిందే. ఇప్పటిదాకా మేకల్ని వెంటాడే పులిని చూసుంటారు, కానీ పులిని వెంటాడే బొబ్బిల్ని చూడబోతున్నాం. జూలై 24న ఆ తేజస్సు, ఆ రాజసం హరిహర వీరమల్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాం. ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం ఎన్నడూ చూడని కొత్త అవతార్లో కళ్యాణ్ గారిని చూపెట్టబోతున్నందుకు డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి గట్టిగా కాసుకుందామా? ఎనర్జీ సరిపోవట్లేదు. జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లు. అబ్బా, ఆ లుక్స్, ఆ డైలాగ్స్, ప్రతి ఒక్క ఫ్రేము మామూలుగా లేదు. 2 కళ్ళు సరిపోలేదు మనందరికీ, అవునా కాదా? కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు అస్సలు బాబోయ్. ట్రైలరే ఇలా ఉంటే జూలై 24వ తారీఖున సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. సో ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్. వరల్డ్ వైడ్ గా 24న, జూలై 24న చూడబోతున్నాం. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ప్రెజెంట్ చేస్తూ, దయాకర్ రావు గారు ప్రొడ్యూసర్ గా, జ్ఞానశేఖర్ గారు, మనోజ్ గారి సినిమాటోగ్రఫీలో, ప్రవీణ్ కేఎల్ గారి ఎడిటింగ్ లో, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ లో, అండ్ మెయిన్ లీడ్స్ గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ నిధి అగర్వాల్ గారిని చూడబోతున్నాం. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా డైరెక్టర్ అనుదీప్ గారికి అండ్ అలానే మా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి, ఆర్ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్, హార్టియెస్ట్ వెల్కమ్. మామూలుగా లేరు, అలా రాజసం ఉట్టి పడుతూ యువరాణిలాగా కనిపిస్తూ ఉన్నారు, ఇప్పుడే చూసాం. అండ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఇంత అద్భుతంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఎన్నడూ చూడని కొత్త అవతార్లో చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్
ఫ్రమ్ ఆల్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అండ్ గెస్ట్గా విచ్చేసినటువంటి నాగవంశీ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అలానే ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ కళ్యాణ్ గారికి అసుర హననం అంటూ అద్భుతమైన లిరిక్స్ని అందించినటువంటి మా లిరిక్ రైటర్ గోశాల రాంబాబు గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ఓకే, సో ముందుగా ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ఇంకా కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవడానికి టీం మాటల్లో మీరందరూ రెడీగా ఉన్నారా? ఒక్కసారి జై హరిహర వీరమల్లు అనండి. జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లు. ఓకే, సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ సినిమాలో అద్భుతమైన పాటకి లిరిక్స్ అందించినటువంటి రాంబాబు గోశాల గారికి వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ లిరిక్ రైటర్ రాంబాబు గోశాల గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం దయాకర్ రావు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ దయాకర్ రావు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఇవాళ ఈ సినిమాకి కంగ్రాచులేషన్స్ తెలియజేయడానికి మా జాతి రత్నం అనుదీప్ గారికి, డైరెక్టర్ అనుదీప్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ స్టేజ్. Here we welcome our అనుదీప్ గారు. ఓకే, అండ్ ఇప్పుడు ఓకే దయాకర్ గారిని అనుదీప్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And here we welcome legendary producer A.M. Ratnam గారు. ఖుషి తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అంత పవర్ఫుల్ క్యారెక్టర్లో చూపించబోతున్నటువంటి ఆర్ లెజెండరీ ప్రొడ్యూసర్ A.M. Ratnam గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఓకే, అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్. హరిహర వీరమల్లు అంటూ జూలై 24వ తారీఖున మన అందరినీ పలకరించబోతున్నటువంటి ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈజ్ హియర్. మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఆవిడ కూడా మనలాగానే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మాత్రం ఒక పవర్ఫుల్ యోధుడుగా ఆ రాజసం, ఆ తేజస్సు ఉట్టిపడేలా చూపించబోయినటువంటి మన డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. హియర్ వి వెల్కమ్. ఎంతో కష్టపడి మంచి స్టాఫ్తో ఇంత అద్భుతమైన అవుట్పుట్ని అందించినందుకు ఆయనకి దండేసి దండం పెట్టాల్సిందే కదా, అవునా కదా జ్యోతి కృష్ణ గారు? చాలా 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 సూపర్గా ఉంది ట్రైలర్. అలానే ప్రేమ్ కుమార్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ప్రేమ్ కుమార్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ a group picture for media. నిధి గారు ప్లీజ్ మిడిల్లో, అండ్ మీరు కూడా డైరెక్టర్ గారు. యా యా ఇవాల్టి నుంచి హరిహర వీరమల్లు పండగ మొదలైంది. ఓకే ఓకే
ఫోటోగ్రాఫర్స్ ఓకేయా పిక్చర్ అండ్ ఛానల్స్ సార్ కొంచెం ముందుకి ఛానల్స్ కోసం కూడా ఒక పిక్చర్. ఓకే, ముందుగా మన కళ్యాణ్ గారికి ఖుషి అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందించినటువంటి మా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ లెజెండరీ ప్రొడ్యూసర్. హ్యాపీయా? అందరు హ్యాపీయా? హ్యాపీయా? మీరెవరు ఎదురు చూడలేదు కాదు ఇలా ఉంటుందని, అసలు చూసి ఉండరు. కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది. పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమా ఇది. ఆయనతోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నా నేను. ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దన్నా నేను. ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది. ఇండస్ట్రీ కానీ అభిమానులు కానీ ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ చూసే వరకు. కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి మళ్ళీ 7 సార్లు చూశారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఇది సినిమా మాత్రమే. సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుద్ది. ఈ సినిమా ఇది చరిత్రని గుర్తు చేస్తుంది, చరిత్రని గుర్తు చేసే సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యనే చావా అని ఒక సినిమా రిలీజ్ అయింది. చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు. సడన్గా సినిమా రాగానే చాలామంది ఏడ్చారు సినిమా చూసి. సినిమా కనెక్ట్ అయింది. సో ఈ సినిమా కమర్షియల్ సినిమా. కాసేపు సైలెంట్గా ఉంటే మాట్లాడతాం ప్లీజ్. సైలెంట్. మీ అందరూ ఇప్పటిదాకా ఓజీ 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 అన్నారు. కానీ మీరెవరికి హరిహర వీరమల్లు గురించి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూశారు ఎలా ఉంది. సో అది సినిమా అంటే. ఈ క్రెడిట్ మొత్తం మా జ్యోతి కృష్ణకే, తనకే. మొత్తం ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు. కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు, నేను చూసుంటారు. ఇంత రాత్రి పగళ్ళు ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చాను అప్రిషియేట్ చేశారు. సో డెఫినెట్గా ఇది రేపు సినిమా చూస్తే ఇంతకి 2 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు ఉంటుంది సినిమా. ఏమాత్రం తక్కువ ఉండదు. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది. 10 సార్లు చూస్తామని చెప్తున్నారు. 10 సార్లు చూస్తారా? ఓకే, మీరే కాదు మేము కూడా చూస్తాం. సో ఎందుకంటే నా అన్ని సినిమాల్లో పాటలు హిట్. జెంట్ల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒకడు, ఖుషి, అన్ని సినిమాల్లో. అట్లాగే ఇటువంటి సినిమాలో కూడా పాటలు హిట్ అయినాయి. దీనిలో కూడా పాటలు హిట్. మ్యూజిక్ హిట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుద్ది తప్పకుండా. మళ్ళీ ఈ అందరూ మాట్లాడిన తర్వాత ఇంకోసారి ట్రైలర్ కామ్గా చూడండి, అరవకుండా చూడండి, కామ్గా చూడండి, అప్పుడే అర్థం అవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మీరందరూ పవర్ స్టార్ అన్నారు. ఈ సినిమాతోటి రియల్ స్టార్ ఆయన సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ ఆయన. నిజంగా చేసి చూపిస్తున్నారు. అందరు సినిమాలోనే హీరోగా ఉంటారు, కానీ నిజ జీవితంలో కూడా హీరో ఆయన, రియల్ హీరో. ఈ సినిమా ఎక్కడికో ఆయన ఉన్నత శిఖరాలకి ఇండియా మొత్తం గుర్తు చేస్తుంది ఈ సినిమా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హరిహర వీరమల్లు. సార్ మీ కాన్ఫిడెన్స్ చూస్తే మాకు అర్థమైపోతుంది పక్కా బ్లాక్ బస్టర్ అని. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణ్ గారిని ఇంత అద్భుతంగా చూపెడతారని. బ్లాక్ బస్టర్ అంతే బొమ్మ. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఎలా ఉంది ట్రైలర్? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఏంటిది? ఏంటిది? ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? 24 వస్తుంది. ఆ రోజు అసలైన పండగ జరుపుకోవచ్చు. అంతేనా? ఒకసారి దీంట్లో మీకు విజువల్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారు ఫైట్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారు లుక్ ఎలా ఉంది? ఇది 6 సంవత్సరాలుగా మెగాసూర్య ప్రొడక్షన్ యొక్క మొత్తం టీం యొక్క కష్టం. ఇది 6 సంవత్సరాలు కష్టపడితే ఈ అవుట్పుట్ వచ్చింది. ఇది మీకు కేవలం వినోదాత్మకంగా మాత్రమే కాకుండా ఇంకొక అంశం కూడా నేను చెప్పదలుచుకున్నా. దీంట్లో చాలా చిన్న అంశమే. కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో ఆయన కేవలం అందరి నాయకుల్లాగా మాటలు చెప్పరు. ఆయన హృదయంలో నుంచి వస్తాయి ఆయన మాటలు. అంతేనా? ఆయన హృదయంలో నుంచి వచ్చే మాటలకు ప్రతిరూపంగా ఉంటుంది ఈ సినిమా. ఆయన ఏదైతే చెప్తున్నారో సనాతన ధర్మం గురించి చెప్తున్నారో ఆ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది ఈ సినిమా. కాబట్టి ఈ సినిమాలో అన్నీ ఉంటాయి. దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, విజువల్స్ ఉంటాయి, అదేవిధంగా ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. మన చరిత్ర మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జనవరి 24 థియేటర్లో ఏం చేయాలి? థియేటర్ల దగ్గర పండగ చేసుకోవాలి. జూలై 24 థియేటర్లో పండగ చేసుకోవాలి. మనం చేసుకుందామా? జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఓవర్ ఎమోషన్లో ఓవర్ ఎగ్జైట్మెంట్లో అలానే సారు. కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం, మీరు చూపిస్తున్న అభిమానం అలా చేసింది. అండ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లులో అసుర హననం అంటూ పవర్ఫుల్ లిరిక్స్ అందించినటువంటి మా లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా మీకు? పవర్ఫుల్గా ఉందా? నేను ఒక్కసారి జై పవర్ స్టార్ అంటా, మీరు పవర్ స్టార్ అనాలి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో అసుర హననం పాట మీకు నచ్చిందిగా అనుకుంటున్నాను. అందరికీ పొగరు విడని మదగజం, అదిరి బెదిరే ముజ్జగం, గురిని గెలుచు అంబకం, పదునుగున్న అంకుశం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. అదే పవన్ కళ్యాణ్ గారు అంటే. ఒక్క మీరు 3 మినిట్స్ చూసిన ఈ ట్రైలర్కి ఎలా ఉంటే 3 అవర్స్ సినిమాకి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. ఈ సినిమా కోసం మా జ్యోతికృష్ణ గారు ఎంత కష్టపడ్డారో మేము దగ్గరుండి చూసాం. అలాగే మీరు జ్యోతికృష్ణ గారు అంటే జ్యోతి అనుకుంటున్నారేమో, జ్వాల. ఈ సినిమా తర్వాత ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే మా ఏఎం రత్నం గారు మన భారతదేశంలో ఎన్నో గొప్ప సినిమాలు అందించిన లెజెండరీ ప్రొడ్యూసర్. 5 ఇయర్స్ కష్టపడి ఎంతో క్వాలిటీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు ఎప్పుడూ పోషించని పాత్రని ఎప్పుడూ ఎన్నుకొని, నేపథ్యాన్ని ఎన్నుకుని ఇంత బాగా ఇంత మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఆయనకి మనం అందరం రుణపడి ఉండాలి. ఆ రుణం తీర్చుకోవాలంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. దాన్ని మీరు చేయాలి. అలాగే కీరవాణి గారి మ్యూజిక్, మీరు ఇప్పటికే 4 పాటలు విన్నారు. 4 పాటలు నేల నలుచెరుగులా ఉర్రూతలు ఊగిస్తున్నాయి. నాకు అసురహననం పాట రాసేందుకు అవకాశం ఇచ్చిన మా జ్యోతికృష్ణ గారికి, కీరవాణి గారికి, ఏఎం రత్నం గారికి, ముఖ్యంగా ఆ పాటను చాలాసార్లు విని మెచ్చుకున్న మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి విచ్చేసిన అనుదీప్ గారికి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.
పవర్ స్టార్ అంటే పోరాటం ప్లస్ పౌరుషం, ఈ రెండు కలిపితే హరిహర వీరమల్లు. జై హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిధి గారి గురించి మర్చిపోయాను. ఆవిడ చాలా బాగున్నారు ఈ సినిమాలో. ఆమెకి చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఈ సినిమా, చాలా పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గోసాల గారు. ఎస్, అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్, మా గార్జియస్, ఇప్పటి వరకు నిధి అగర్వాల్ గారిని ఇంత అందంగా, ఇంత ట్రెడిషనల్గా ఏ సినిమాలోనూ చూడలేదు. ఈ హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ గారిని అంత అందంగా, అద్భుతంగా చూడబోతున్నాం. హియర్ వి గో, నిధి అగర్వాల్ గారు టు స్పీక్. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కి నమస్కారం. నచ్చింది ట్రైలర్? బ్లాక్ బస్టర్ కొట్టేద్దాం ఈసారి. లవ్ యూ టూ. ఓకే, కొంచెం మాట్లాడాలి. రత్నం గారు ఈ వన్ మినిట్ ఆవిడ మాట్లాడతారు. 1 minute అడుగుదాం. కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందో అడుగుదాము, ఆ ఆరా ఎలా ఉన్నిందో అడుగుదాం. ఒక్క 1 minute, యా ప్లీజ్. సో రత్నం గారు చాలా కష్టపడి, జ్యోతి సార్ చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఇట్స్ నాట్ ఈజీ టు హోల్డ్ ఆన్ టు అ ఫిల్మ్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో అందరికీ థ్యాంక్స్. అండ్ ఒక మూమెంట్ ఇస్తున్నారు. రెడీ? థ్యాంక్ యూ సో మచ్. వన్స్ మోర్. రెడీ? 3, 2, 1. అది. ఓకే, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం చాలా బాగా మాట్లాడుతున్నాను సార్, సారీ. ఓకే, థ్యాంక్స్. పాపం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఇవాళ మొట్టమొదటి తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మీరు ఆవిడ్ని మాట్లాడనివ్వకుండా చేసేశారు. బట్ ఇట్స్ ఓకే. ఓకే, ఇప్పుడు మా జాతి రత్నం అనుదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను ట్రైలర్ చాలా బాగుంది కదా. ముఖ్యంగా ఏం రత్నం గారు, జ్యోతి కృష్ణ గారు 5 years స్ట్రగుల్ చేసిన సినిమా ఇది. July 24th ఈ సినిమా మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. ఎస్, అండ్ మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వీరమల్లుగా ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్లో, అంత తేజస్సుతో చాలా పవర్ఫుల్గా చూపించబోయినటువంటి మా డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధీ వచ్చేసింది. ఆంధీ అంటే తుఫాన్, ఆ తుఫాన్ మీరే. థ్యాంక్స్. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ తర్వాత కొంతమంది గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ కొంతమంది ఎవరని నాకు తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఆ కొంతమంది ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా నెగిటివ్గా కక్కుతూనే ఉన్నారు. ఈ సినిమా రాదు, ఈ సినిమా ఆగిపోయింది అని హెవీ నెగిటివ్ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, ఈ సినిమా మొదలై 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్ళు 2 పాండమిక్ అడ్డొచ్చింది. ఆ 2 పాండమిక్ని అడ్డొచ్చినా మా వర్క్ ఆగలేదు, మేము చేసుకుంటూనే ఉన్నాం. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, ఒక మంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. మా పవర్ స్టార్ ఒక్క సీట్ నుంచి 100% స్ట్రైక్ రేట్లో గెలిచారు. డిప్యూటీ సీఎంగా
ఎదిగారు, అయినా వాళ్ళు ఆపలేదు, ఈ నెగిటివ్ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ మేమేం మాట్లాడకుండా మా పని మేము చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే మాకు తెలుసు, మీకు తెలుసు, ఇది వాళ్ళు రాసే పిచ్చి రాతలు లేకపోతే వాళ్ళు చెప్పే నెగిటివ్ కమెంట్స్, ఇది ఒక చిన్న గుడిసి కాదు, ఇది ఒక కంచు కోట. ఏది పవర్ స్టార్ సినిమాని ఏది ఆపలేదు. అండ్ అభిమానులైన మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అండ్ చాలామంది ఈ సినిమాకి చాలా బడ్జెట్ ఎక్కువైంది, వర్కౌట్ అవుద్దా అన్నారు. వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, మన పవన్ సార్ ఇమేజ్కి ఎంత చేసినా తక్కువే. అంతకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ రత్నం సార్ ఉన్నారు, ఆయన సినిమా అన్ని హై బడ్జెట్లే, ఓవర్ బడ్జెట్లే, అన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కానీ అన్ని సినిమాలు చూస్తే ఒకటి జీన్స్, భారతీయుడు, బాయ్స్ అండ్ ఒకే ఒకడు, అన్ని పెద్ద సినిమాలు ఇండియా మొత్తం తిరిగి చూసేలాగా అన్ని భాషలు హిట్ చేశారు. అలాగే ఈ సినిమా కూడా ఉండబోతుంది. వాళ్ళందరూ ఇంకోటి చెప్తున్నాను, ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ అప్పట్లో 2004లో, అప్పట్లో 2000లో ఖుషి సినిమా ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్. దాని తర్వాత ఫస్ట్ 100 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తెలుగు సినిమాలో గబ్బర్ సింగ్. అది పవన్ స్టార్ అంటే. నెక్స్ట్ మన సినిమా 100% స్ట్రైక్ రేట్తో కొట్టబోతున్నాం. అండ్ ఈ సినిమా నేను ఒక్కనే చేసాను చెప్తే తప్పు. ఈ సినిమాకి మంచి గ్రౌండ్ ప్లాన్ వేసి ఒక బేస్ క్రియేట్ చేసిన క్రిష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మా అప్స్ అండ్ డౌన్స్లో మాతో ఉండి ఈ సినిమా చివరిదాకా మాతో ట్రావెల్ చేసిన దానికి ఆయన ఇన్వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్ ఇచ్చిన చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులు, ఇంత దూరం వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఇంత డిలే అవడం కారణం మంచి ప్రోడక్ట్ మీకు మంచి సినిమా అందించాలని. అండ్ ఈసారి మట్టుకు డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డ్స్ మారుతుంది, ఆంది వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క గ్రూప్ పిక్చర్ మిడిల్లో ఉండండి, మిడిల్లో రెడీ. ఓకే డన్. సో మరొక్కసారి ట్రైలర్ చూద్దామా కూర్చొని. పంచమి వి లవ్ యూ. జ్యోతి కృష్ణ గారు మామూలుగా లేదు ట్రైలర్, అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అద్భుతంగా ఉంటుందని, అదరగొట్టేశారు అంతే. ఓకే, సో మరొక్కసారి ట్రైలర్ చూసేయండి మీకోసం ఎక్స్క్లూజివ్గా. సో జూలై 24న వరల్డ్ వైడ్గా 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవబోతుంది హరిహర వీరమల్లు.